ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? నాకైతే దాదాపు 2 వారాలైంది క్యూర్ అయ్యాను దేవుని దయ వల్ల. కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి మరొక్కసారి నూతన రీతిలో దేవుడు ఈ వైనస్ కార్యక్రమాన్ని దేవుడు వాడుకోబోచున్నాడు. ఈరోజు చక్కటి మాటను మనము లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాను. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఈ వాగ్దానం ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే, నువ్వు అడుగుతూ అడుగుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఖచ్చితంగా దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇస్తాడని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు మనము అడగం. నా జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్న ప్రార్థనలన్నీ జవాబు పొందుకుంటా నేను చూశాను. అసాధ్యమైనది అడిగాను, చిన్నతనం నుంచి అడిగి నేను పొందుకున్నాను. నాకు ఇప్పుడు మా ఇంట్లో ఎన్ని బైక్స్ ఉన్నా నాకు కూడా ఒక బైక్ కావాలన్నప్పుడు అది ఎంత అసాధ్యమైన పని అయినా కూడా నేను పొందుకున్నాను. అలాగే నా జీవితంలో నేను మాటికి అడుగుతూ పొందుకున్నవి చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇంత ధైర్యంగా మీ ముందు నిలబడి నేను చెప్తున్నాను. ఈరోజు నువ్వు అలసిపోయావేమో, అందుకే దేవుడు ఈ వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ప్రభా, నేను ప్రార్థన చేశాను కానీ ఏం జవాబు నాకు రాలేదు. జాబ్ కొన్నేళ్ళగా ప్రార్థన చేస్తున్నాను, వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అని నువ్వు అనుకుంటున్నావా? మళ్ళీ అడుగుతూ ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు అలసిపోయినా, నీ హృదయం నొప్పితో నిండినా కూడా, వేల సార్లు ప్రార్థించిన సమాధానము రాకపోయినా కూడా మళ్ళీ అడుగు. ఆశ భారంగా అనిపించిన, ఇంకంత నిశ్శబ్దంగా ఎక్కువైనప్పటికీ కూడా, విశ్వాసం బలహీనంగా అనిపించినప్పుడు కూడా మళ్ళీ అడుగు. ఎందుకంటే దేవుడు నీ ప్రార్థనలకు ఎప్పుడు విసిగిపోడు. ఆయన నీ మాటలకు మించి వింటాడు, నీ బాధలను మించి అర్థం చేసుకుంటాడు. తన సమయానికి సరైన సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రార్థిస్తూ ఉండు, నమ్మకం ఉంచుతూ విశ్వాసముతో నువ్వు అడుగుతూ ఉంటుండగా దేవుడు నీకు తప్పనిసరిగా దయచేస్తాడు. ఈరోజు నువ్వు ఏ అంశము నువ్వు అడుగుతున్నావో సిగ్గుమాలి మాటికి అడిగితే నీకు కావాల్సిందని దేవుడు ఇస్తాడు. మన ప్రభు ఉపకారి, ఆయన గుప్పిలో విప్పి తన జీవుల కోరికలను ఆయన తీరుస్తాడు. కాబట్టి నీకు ఏది కావాలి? గవర్నమెంట్ జాబ్ కావాలా? ఫెయిల్ అయ్యావా చాలాసార్లు? మళ్ళీ అడుగు. దేవుడు నీ కొరకు శాసనాలు కూడా మార్చగల సమర్థుడు. నీ విశ్వాసంతో నువ్వు అడుగుతా ఉండు. కానాను స్త్రీ పొందుకునేంత వరకు అడిగింది, నీవు కూడా పొందుకున్నంత వరకు అడుగు. నీకేం కావాలి? నీ భర్త మారాలా? ప్రార్థిస్తూ ఉండు. నువ్వు ప్రార్థిస్తుంటుంటే ఇంకా సిచ్యువేషన్స్ ఇంకా వర్సన్ అవుతున్నాయా? అయినా కూడా నువ్వు అడుగుతూ ఉండు. ఒక్క దినం వస్తుంది, నీ విశ్వాసం గెలవబోతుంది. నీ ప్రార్థన జవాబు దేవుడు ఇవ్వబోతూ ఉంటున్నాడు. నేను సజీవ సాక్షిగా నిలబడి నేను చెప్తున్నాను, అడిగే ప్రతిదీ దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఎంత మంచి దేవుడో, ఎంత గొప్ప ఉపకారివి మాకున్నావు నాయన. మా ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగా నువ్వు ఉన్నావు. నీ బిడ్డలు ఈరోజు ఏ విషయంలో అయితే కృంగిపోతూ అయ్యా ఇంకెంత అడగాలనుకుంటున్నారో వారికి మళ్ళొక్కసారి నువ్వు మళ్ళీ అడుగు అని చెప్తా ఉంటున్నావు నాయన. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా నువ్వు గొప్ప కార్యం చేయబోచున్నావు. కాబట్టి ఏ ప్రార్థన అయితే నువ్వు వారు చేస్తున్నారో వారిని ఆపకుండా, క్విట్ చేయకుండా, యు కీప్ ఆన్ ఆస్కింగ్, ఐ విల్ గివ్ యూ అని చెప్తున్నా ఈ చక్కని నాయన ప్రభ తండ్రి ధైర్యం బట్టి నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు గొప్ప వాగ్దానం కదండి. ప్రతిరోజు ఏ అంశము మీ జీవితంలో జరగాలో ఏదైనా కూడా దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండండి. ఖచ్చితంగా ఒక దినము రానే వస్తుంది, నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు దయచేయబోచున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఐ విల్ కీప్ ఆన్ ఆస్కింగ్ అంటిల్ ఐ విల్ రిసీవ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. ఇంతవరకు వైనస్ చూస్తున్నారు కానీ ఇంతవరకు షేర్ చేయలేదా, లైక్ చేయలేదా, లేక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోనండి, దేవుని దీవెన పొందుకోనండి. ప్రతి ఉదయకాలం 6:30కు వస్తున్నాయి వైనస్ కార్యక్రమంలో పాలు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకోండి. సీ యు టుమారో అంటే నేను టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.